ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. అది కూడా ఐక్యరాజ్యసమితి వేదిక. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ఇటీవల కాలంలో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో లెక్కలతో సహా తేల్చి చెప్పింది భారత్. ప్రపంచాలన్నీ చూస్తుండగా పాకిస్తాన్ నోరు మూయించింది భారత్. ప్రపంచ దేశాల మధ్య తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవడానికి ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. సదరు విభేదాలు సైనిక ఘర్షణల వరకు దారితీయకుండా చూడడమే ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం. అయితే ఇలాంటి ఐక్యరాజ్య సమితిని అబద్ధాలు చెప్పడానికి, అవాస్తవాలను ప్రచారం చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. అది కూడా ఎటువంటి మొహమాటం లేకుండా, ఇంకా చెప్పాలంటే సిగ్గు ఎగ్గు లేకుండా. పాకిస్తాన్ ఇలా ఐక్యరాజ్య సమితి వేదికగా అబద్ధాలు ప్రచారం చేసే విద్యలో ఆరితేరిపోయింది. పాకిస్తాన్ ఇలాంటి పనే తాజాగా మరోసారి చేసింది. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ భారత్ తమపైన అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ దాదాపు ఫిర్యాదు చేసినంత పనిచేసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖర్ అహ్మద్ భారత్కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్ ప్రతినిధి ఇఫ్తిఖర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తిప్పికొట్టారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ చిరునామాగా మారిందని హరీష్ ఘాటు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్లో కాలేజీలు, ఆసుపత్రుల కంటే ఉగ్రవాద స్థావరాలు ఎక్కువగా కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదర్సాలను కూడా ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా ఇస్లామాబాద్ పాలకులు మారుస్తున్నారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా భారత్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ హింసాత్మక సంఘటనలు జరిగాయో పర్వతనేని హరీష్ వివరించారు. అంతేకాదు గత 4 దశాబ్దాల కాలంలో పాక్ ఉగ్రవాదం కారణంగా 20,000 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన లెక్కలతో సహా వివరించి చెప్పారు. అయితే పాకిస్తాన్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా భారత్ ఎప్పుడూ తొందరపడలేదన్నారు. ఏమాత్రం నిగ్రహం కోల్పోలేదని హరీష్ చెప్పారు. పూర్తి సంయమనాన్ని భారత్ పాటించిందన్నారు. అయితే ఇప్పటికీ సీమాంతర ఉగ్రవాదాన్ని ఇస్లామాబాద్ ప్రోత్సహిస్తుందని భారత ప్రతినిధి విమర్శించారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం కూడా ప్రస్తావనకొచ్చింది. కాగా నీటిని జీవంతో పాకిస్తాన్ ప్రతినిధి ఇఫ్తిఖర్ అహ్మద్ పోల్చారు. అయితే అటువంటి నీటిని యుద్ధానికి భారత్ ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం సరైన చర్య కాదని పాకిస్తాన్ ప్రతినిధి ఇఫ్తిఖర్ అహ్మద్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను భారత ప్రతినిధి హరీష్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్తాన్తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని ఇప్పటికీ భారత్ గౌరవిస్తోందని భారత ప్రతినిధి హరీష్ పేర్కొన్నారు. అయితే సింధు జలాల ఒప్పందం స్ఫూర్తికి భారత్ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. సింధు ఒప్పందాన్ని రద్దు చేసినప్పటికీ సదరు రద్దును తాత్కాలికంగా భారత్ నిలుపుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసలు సింధు ఒప్పందాన్ని ఏమాత్రం గౌరవించనిది పాకిస్తానేనని హరీష్ ఎదురుదాడి చేశారు. సింధు జలాల ఒప్పందం అమలులో ఉండగానే భారత్పై పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసిందని హరీష్ పేర్కొన్నారు. 1971 యుద్ధం తర్వాత కార్గిల్ యుద్ధం, అనంతరం పుల్వామా ఘటనను భారత ప్రతినిధి హరీష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనిలో పనిగా ఇస్లామాబాద్పై హరీష్ ఎదురుదాడి చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇస్లామాబాద్కు బుద్ధి చెప్పడానికి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయాల్సి వచ్చిందని హరీష్ వెల్లడించారు. ఇస్లామాబాద్కు ఒక గుణపాఠం నేర్పాలన్నదే భారత్ లక్ష్యమన్నారాయన. సింధు జలాల ఒప్పందం రద్దు వెనుక